1, 2, 3 తరగతి పిల్లలకు సరళాక్షర పదాలను నేర్పుటకు టీఎల్ఎం తయారు చేస్తున్నాను. ఒక ప్లాస్టిక్ ఇసనకర్రని తీసుకొని దీనిపై ఒక పేపరు రౌండ్గా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఆ పేపర్ మీద ఆ నుండి బండిరా వరకు ఉన్న అక్షరాలని మనం రాసుకొని ఇలా సిద్ధం చేసుకోవాలి. ఈ పేపర్ పాడవకుండా ఒక ప్లాస్టిక్ కవర్ని రౌండ్గా కట్ చేసుకొని దీని మీద ఉంచుతాం. దీని మీద ఇలా పెట్టి ఇలా ఉంచి ఈ అక్షరమాలలోని అక్షరాలన్నీ కూడా విజిబుల్గా ఉండేటట్టుగా మనం అరేంజ్ చేసుకొని గడియారంలో హ్యాండ్స్ లాంటివి ఒక 3 కానీ 4 కానీ 5 కానీ మనకి ఎన్ని అవైలబుల్ ఉంటే అన్నీ తయారు చేసుకుంటాం. దాని మీద నెంబర్స్ తీసుకుంటాం 1, 2, 3 అని, ఎందుకంటే అక్షరాలను గుర్తించడం కోసం. ఈ పరికరానికి ఇలాగా ఫిక్స్ చేసి దీనికి ఒక బోల్ట్ని కిందన ఒక బోల్ట్ బిగిస్తాం. బిగించి ఇప్పుడు మనం ఈ విద్యార్థులకు ఈ హ్యాండ్స్తో అక్షరాలని గుర్తింపజేసేటట్టుగా ఐడెంటిఫికేషన్ కోసం కూడా ఈ పరికరాన్ని ఉపయోగించవచ్చు. అలాగే పదాలు కూడా దీంతో తయారు చేయించవచ్చు. పిల్లలకు పడవ మనం ఐడెంటిఫికేషన్ చేయాలనుకుంటే పడవ చెప్పి ఈ హ్యాండ్స్ని ఫస్ట్ మనం మొదట పా మీద పెట్టిస్తాం, 1, 2ని డా మీద పెట్టిస్తాం, పా డా, 3 హ్యాండ్ని వా మీద పెట్టిస్తాం. ఇప్పుడు పా డా వా పడవ అని చదవగలుగుతాడు, పా డా వా అని. అలాగే పలక చదవాలనుకోండి, పా రెండో అక్షరాన్ని లా దగ్గర తీసుకెళ్తాడు, మూడో అక్షరాన్ని మూడో ఎండ్ని కా దగ్గర తీసుకొస్తాడు. అప్పుడు 3 నెంబర్స్ని పలికినప్పుడు పా లా కా అవుతుంది. ఈ విధంగా మనం నెంబర్ ఆఫ్ వర్డ్స్ విద్యార్థి చేత గుర్తింప చేయొచ్చు. ఈ విధంగా మనం ఈజీగా నేర్పించవచ్చు.